హలో ఫ్రెండ్స్, వివిధ రకాల DC మిషన్స్ టర్మినల్స్, పార్ట్స్ మరియు కనెక్షన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి ఈ అభ్యాసానికి స్వాగతం. ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. ఇచ్చిన DC మిషన్ నేమ్ ప్లేట్ వివరాలు చదివి వివరించగలరు. టెస్ట్ ల్యాంప్ పద్ధతి ద్వారా DC మిషన్ వైండింగ్ టర్మినల్ పేర్స్ నిర్ణయించగలరు. టెస్ట్ ల్యాంప్ పద్ధతి ద్వారా DC మిషన్ యొక్క ఫీల్డ్ మరియు ఆర్మాచర్ టర్మినల్స్ టెస్ట్ చేసి ఐడెంటిఫై చేయగలరు. DC మిషన్ పార్ట్స్ ఐడెంటిఫై చేయగలరు. వివిధ రకాల DC మిషన్స్ కనెక్ట్ చేయగలరు. ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన టూల్స్ మరియు మిషనరీ ఏర్పాటు చేద్దాం. ఇన్సులేటెడ్ కాంబినేషన్ ప్లయర్స్, స్క్రూ డ్రైవర్, డబుల్ ఎండెడ్ స్పానర్ సెట్, DC కాంపౌండ్ మిషన్ 220 వాల్ట్స్, డిస్మాంటిల్ DC మిషన్, PVC ఇన్సులేటెడ్ కాపర్ వైర్, కిట్ క్యాట్ ఫ్యూజ్ యూనిట్, ల్యాంప్ హోల్డర్, సింగిల్ పోల్ సింగిల్ త్రో స్విచ్, ఇన్కాండెసెంట్ ల్యాంప్, డిజిటల్ మల్టీమీటర్. నేమ్ ప్లేట్ వివరాలు చదివి అర్థం చేసుకోవడం, DC కాంపౌండ్ మిషన్ టర్మినల్స్ ఐడెంటిఫై చేయడం. ఇచ్చిన DC కాంపౌండ్ మిషన్ నేమ్ ప్లేట్ వివరాలు చదవండి. టర్మినల్ బాక్స్ కవర్ తీసివేసి టర్మినల్స్ లేఅవుట్ గీయండి. టర్మినల్ కవర్ తీసివేసేటప్పుడు స్క్రూ హెడ్స్ లేదా నట్స్ పాడు చేయవద్దు లేదా వాటిని లూజ్ చేయవద్దు. టర్మినల్స్ పైన మార్కింగ్ లేనందున చూపిన విధంగా మీ స్వంత మార్కింగ్ ఇవ్వండి. DC కాంపౌండ్ మిషన్ టర్మినల్స్ పై టెస్ట్ చేసి ఐడెంటిఫై చేయడం. 240 వాల్ట్స్ 25 వాట్స్ కోసం టెస్ట్ ల్యాంప్ సిద్ధం చేయండి. ఫేస్ కేబుల్ గా కేబుల్స్ లో ఒకదానిని గుర్తించండి. స్విచ్ ఫ్యూజ్ ద్వారా టెస్ట్ ల్యాంప్ కనెక్ట్ చేయండి. మీ శరీరంలోని ఏదైనా భాగం ప్రాడ్స్ బేర్ భాగానికి తాకకుండా జాగ్రత్త వహించాలి. అది షాక్ హజార్డ్ కలిగించవచ్చు. టెస్ట్ ల్యాంప్ ఉపయోగంలో లేనప్పుడు స్విచ్ ని ఆఫ్ పొజిషన్ లో ఉంచండి. టెస్ట్ ల్యాంప్ ఒక చివర ప్రాడ్ 1ని టర్మినల్ 1కి కనెక్ట్ చేయండి మరియు టెస్ట్ ల్యాంప్ ప్రాడ్ 2 యొక్క మరొక చివర మిగిలిన టర్మినల్స్ కు ఒక్కొక్కటిగా టచ్ చేయండి. ల్యాంప్స్ కండిషన్ చెక్ చేయండి. ఇతర టర్మినల్స్ లో ఏదైనా ఒక దానిని తాకినప్పుడు ల్యాంప్ వెలిగితే అప్పుడు టర్మినల్ ప్రాడ్ 1 మరియు ప్రాడ్ 2కి కనెక్ట్ చేయబడిన ఒకే సర్క్యూట్ లోని పేర్స్ ఏర్పరిచిన అబ్జర్వేషన్స్ టేబుల్ లో నమోదు చేయండి. చూపించిన విధంగా టెస్ట్ ల్యాంప్ యొక్క టర్మినల్ 1N ప్రాడ్ 1ని వేరే టర్మినల్ కి కనెక్ట్ చేయండి. సెకండ్ పెయిర్ ఆఫ్ టర్మినల్స్ కనుక్కోవడానికి ఇదే రిపీట్ చేయండి. రిజల్ట్స్ టేబుల్ నోట్ చేసుకోండి. పెయిర్ ఆఫ్ టర్మినల్స్ కి వరుసగా A1 మరియు A2, B1 మరియు B2, C1 మరియు C2 అని పేరు పెట్టండి. సంబంధిత ఇండక్టివ్ రియాక్టెన్స్ తక్కువ విలువను కలిగి ఉన్నందున టెస్ట్ ల్యాంప్ ఆర్మాచర్స్ మరియు సిరీస్ ఫీల్డ్ టర్మినల్స్ రెండింటిలోనూ ప్రకాశవంతంగా కాలిపోతుంది. అయితే షంట్ ఫీల్డ్ సర్క్యూట్ లో లైట్ డిమ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ముట్టుకుంటారో దానిలోంచి స్పార్క్స్ వస్తాయి, ఎందుకంటే హై రియాక్టివ్ ఇండక్టివ్ వలన. ముగింపు: ఆర్మాచర్ టర్మినల్స్ A1 మరియు A2, షంట్ ఫీల్డ్ టర్మినల్స్ E1 మరియు E2, సిరీస్ ఫీల్డ్ టర్మినల్స్ D1 మరియు D2. మిగిలిన 2 టర్మినల్స్ ఒకే పేర్ టర్మినల్స్ కి చెందినవో కాదో నిర్ధారించుకోవడానికి వాటిని చెక్ చేయండి. ల్యాంప్ డిమ్ గా బర్న్ అవ్వే లేదా ప్రాడ్ కాంటాక్ట్ పాయింట్ స్పార్క్స్ కలిగించే టర్మినల్స్ పేర్ షంట్ ఫీల్డ్ టర్మినల్స్ అని మీరు ఈ ఎక్స్పెరిమెంట్ లో గమనించవచ్చు. ల్యాంప్ 2 సెట్లు లేదా పెయిర్స్ ఆఫ్ టర్మినల్స్ వద్ద చాలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. అవి ఆర్మాచర్ మరియు సిరీస్ ఫీల్డ్ కి చెందినవి. 2 పెయిర్స్ లో రెసిస్టెంట్ టర్మినల్స్ లో ఆర్మాచర్ టర్మినల్ పెయిర్ గుర్తించండి. ల్యాంప్ ప్రకాశవంతంగా మండుతున్న చోట మరియు బ్రషెస్ లో ఏదైనా ఒక దానికి మరొక చివరను తాకే చోట టెస్ట్ ల్యాంప్ యొక్క టర్మినల్ 1N ప్రాడ్ 1ని ఏదో ఒక ఐడెంటిఫైడ్ లో రెసిస్టివ్ పెయిర్స్ కనెక్ట్ చేయండి. టెస్ట్ ల్యాంప్ టర్మినల్స్ మిషన్ బాడీ లేదా ఫ్రేమ్ లేదా బ్రష్ తప్ప మరే ఇతర మెటల్ పార్ట్ తాకకుండా జాగ్రత్త వహించండి. టెస్ట్ ల్యాంప్ బర్న్ అయితే ఆ పెయిర్ ఆర్మాచర్ టర్మినల్స్ కి చెందినది కాకపోతే ఇతర పెయిర్స్ ప్రయత్నించండి. టర్మినల్స్ A1 మరియు A2గా మార్చేయండి. మిగిలిన 2 టర్మినల్స్ సిరీస్ ఫీల్డ్ టర్మినల్ అవుతాయి. వాటిని D1 మరియు D2గా గుర్తించండి. మల్టీమీటర్ ఉపయోగించి DC కాంపౌండ్ మిషన్ లో టర్మినల్స్ గుర్తించడం. డిజిటల్ మల్టీమీటర్ తీసుకొని దాని కంటిన్యూటీ మోడ్ లో సెట్ చేయండి. 2 ప్రాప్స్ కలిపి టచ్ చేసి బీప్ సౌండ్ వచ్చేలా చూసుకోండి. DC కాంపౌండ్ మిషన్ పైన టర్మినల్ 1 వద్ద ఒక ప్రాబ్ మరియు మిగిలిన టర్మినల్స్ పైన మరొక ప్రాబ్ ఒక్కొక్కటిగా ఉంచండి. మల్టీమీటర్ ఇతర టర్మినల్స్ లో ఏదైనా ఒక దానిని తాకినప్పుడు సౌండ్ వస్తే మల్టీమీటర్ ప్రాబ్స్ కి కనెక్ట్ చేయబడిన టర్మినల్స్ ఒకే సర్క్యూట్ యొక్క పేర్స్ ఏర్పరుస్తాయి. అదేవిధంగా ఇతర 2 పేర్ టర్మినల్స్ ని ఐడెంటిఫై చేయండి. జతలను వరుసగా A1 మరియు A2, B1 మరియు B2, C1 మరియు C2గా గుర్తించండి. ఆర్మాచర్ సిరీస్ మరియు షంట్ ఫీల్డ్ వైండింగ్స్ గుర్తించడానికి మల్టీమీటర్ ని లో రేంజ్ లో రెసిస్టెన్స్ మోడ్ కి మార్చండి. ప్రాప్స్ టర్మినల్స్ A1 మరియు A2, B1 మరియు B2, C1 మరియు C2లో ఉంచండి. టేబుల్లో రెసిస్టెన్స్ విలువ నోట్ చేయండి. రెసిస్టెన్స్ లోయెస్ట్ వాల్యూ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ గా గుర్తించబడుతుంది మరియు రీడింగ్ తక్కువ కంటే ఎక్కువ ఉంటే ఆర్మాచర్ వైండింగ్ మరియు హైయెస్ట్ రెసిస్టెన్స్ వాల్యూ షంట్ ఫీల్డ్ వైండింగ్ గా గుర్తించబడుతుంది. DC మిషన్ పార్ట్స్ గుర్తించండి. DC మిషన్ నేమ్ ప్లేట్ వివరాలు చదివి వివరించండి. DC మిషన్ పార్ట్స్ గుర్తించండి.
సంఖ్యలతో ప్రతి పార్ట్స్ పైన లేబుల్ ఉంచండి. పార్ట్స్ నేమ్ రికార్డ్ చేసి ప్రతి పార్ట్ స్కెచెస్ గీయండి. టర్మినల్స్ ఐడెంటిఫై చేసి DC షంట్ జనరేటర్ కనెక్ట్ చేయండి. టర్మినల్స్ A1 మరియు A2 ఆర్మాచర్ టర్మినల్స్ గా ఉండనివ్వండి. E1 మరియు E2 షంట్ ఫీల్డ్ టర్మినల్స్ గా ఉండనివ్వండి. ఫీల్డ్ వైండింగ్ ని ఆర్మాచర్ టర్మినల్ కి ప్యారలల్ గా కనెక్ట్ చేయండి. షంట్ ఫీల్డ్ వైండింగ్ E1 ని ఆర్మాచర్ టర్మినల్ A1 కి కనెక్ట్ చేయండి మరియు అదే విధంగా E2 ని A2 కి కనెక్ట్ చేయండి. ఆర్మాచర్ టర్మినల్ A1 ని లోడ్ పాజిటివ్ టర్మినల్ కి మరియు A2 ని లోడ్ నెగిటివ్ టర్మినల్ కి కనెక్ట్ చేయండి. టర్మినల్స్ ఐడెంటిఫై చేసి DC సిరీస్ జనరేటర్ కనెక్ట్ చేయండి. ఫీల్డ్ వైండింగ్స్ మరియు ఆర్మేచర్ వైండింగ్లను సిరీస్లో కనెక్ట్ చేయడం. సిరీస్ ఫీల్డ్ వైండింగ్ D1 ని ఆర్మాచర్ టర్మినల్ A2 కి కనెక్ట్ చేయడం. ఆర్మాచర్ టర్మినల్ A1 మరియు సిరీస్ ఫీల్డ్ టర్మినల్ D2 ని వరుసగా లోడ్ పాజిటివ్ మరియు నెగిటివ్ టర్మినల్స్ కి కనెక్ట్ చేయండి. వివిధ DC కాంపౌండ్ జనరేటర్ కనెక్ట్ చేయండి. ఆర్మాచర్ టర్మినల్ A1 కి షంట్ ఫీల్డ్ టర్మినల్ E1 ని కనెక్ట్ చేయండి. D1 కి A1 కనెక్ట్ చేయండి. ఆపై D2 ని లోడ్ పాజిటివ్ టర్మినల్ కి కనెక్ట్ చేయండి. షంట్ ఫీల్డ్ వైండింగ్ E2 ని ఆర్మాచర్ టర్మినల్ A2 కి మరియు ఆపై లోడ్ నెగిటివ్ టర్మినల్ కి కనెక్ట్ చేయండి. లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్. ఆర్మాచర్ టర్మినల్ A1 ని సిరీస్ ఫీల్డ్ టర్మినల్ D1 కి కనెక్ట్ చేసి షంట్ ఫీల్డ్ టర్మినల్ E1 ని D2 సిరీస్ ఫీల్డ్ యొక్క టర్మినల్ కి కనెక్ట్ చేయండి. తర్వాత E2 మరియు A2 లోడ్ పాజిటివ్ టర్మినల్ ని E1 లేదా D2 కి మరియు లోడ్ నెగిటివ్ టర్మినల్ ని E2 లేదా A2 కి కనెక్ట్ చేయండి. షార్ట్ షంట్ క్యుములేటివ్ కాంపౌండ్ మరియు షార్ట్ షంట్ డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్ కోసం కనెక్షన్ డయాగ్రామ్ ప్రకారం మిషన్ కనెక్ట్ చేయండి. డిఫరెన్షియల్ లాంగ్ షంట్ క్యుములేటివ్ కాంపౌండ్ మరియు లాంగ్ షంట్ డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్ కోసం కనెక్షన్ డయాగ్రామ్ ప్రకారం మిషన్ కనెక్ట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరు. ఇచ్చిన DC మిషన్ నేమ్ ప్లేట్ వివరాలు చదివి వివరించగలరు. టెస్ట్ ల్యాంప్ పద్ధతి ద్వారా DC మిషన్ వైండింగ్ టర్మినల్ పేర్స్ నిర్ణయించగలరు. టెస్ట్ ల్యాంప్ పద్ధతి ద్వారా DC మిషన్ యొక్క ఫీల్డ్ మరియు ఆర్మాచర్ టర్మినల్స్ ని టెస్ట్ చేసి ఐడెంటిఫై చేయగలరు. DC మిషన్ పార్ట్స్ ఐడెంటిఫై చేయగలరు. వివిధ రకాల DC మిషన్స్ కనెక్ట్ చేయగలరు మరియు పార్ట్స్ ఐడెంటిఫై చేయడం మరియు వాటికి వేర్వేరు కనెక్షన్స్ చేయడం గురించి అభ్యాసం ఇంతటితో ముగిసింది. తర్వాత అభ్యాసంలో కలుద్దాం.